హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో జావాలో కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ, బీటెక్ ఎగ్జామ్స్లో కానీ జావాలో కాల్ బై వాల్యూ అంటే ఏంటి, కాల్ బై రిఫరెన్స్ అంటే అనేది క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినట్లయితే వెంబడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్షన్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ గురించి సి లాంగ్వేజ్లో ఉంటుంది, మనకు సి ప్లస్ లో కూడా ఉంటుంది. సి అండ్ సి ప్లస్లో కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ సేమ్ ఉంటాయి. బట్ జావాకి వచ్చేసరికి కాల్ బై వాల్యూ అయితే సి లాంగ్వేజ్ సి ప్లస్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనకు జావాలో కూడా ఉంటుంది. బట్ రిఫరెన్స్ దగ్గర మాత్రం చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా నడుస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ బై వాల్యూ ఏంటి ఒకసారి చూద్దాం. ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే కాల్ బై వాల్యూ జావా మీన్స్ దట్ ఒరిజినల్ వాల్యూస్ ఆర్ కాపీడ్ అండ్ ఆర్ పాస్డ్ టు ది పారామీటర్ లిస్ట్ ఆఫ్ ఏ మెథడ్. అంటే ఒక మెథడ్లో మనం పారామీటర్స్ యూజ్ చేసినప్పుడు వాటిని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసినప్పుడు వాటికి వాల్యూస్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తామంటే మెథడ్ని కాల్ చేసినప్పుడు ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతాయి అంటే చూడండి, నెక్స్ట్ పాయింట్, ది చేంజెస్ బీయింగ్ డన్ ఇన్ ది కాల్డ్ మెథడ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ ది కాలింగ్ మెథడ్. వాల్యూస్ కాలింగ్ మెథడ్లో పాస్ చేసినాము, కాల్డ్ మెథడ్ దగ్గరికి వెళ్తుంది. కాలింగ్ మెథడ్లో ఏమైనా అప్డేషన్ జరిగితే కాలింగ్ మెథడ్లో ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. అది మన కాల్ బై వాల్యూలో జరిగే ప్రాసెస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా నేను ఇక్కడ రాశాను, టైం వేస్ట్ కాకుండా ఒకసారి అయితే చూద్దాం. కాల్ బై వాల్యూకి సంబంధించిన ప్రోగ్రామ్ ఒకసారి చూడండి. ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ నార్మల్ ఒక ప్యాకేజ్ అయితే రాసేస్తాము. నెక్స్ట్ క్లాస్ రోబో. సో ఇక్కడ రోబో అనేది క్లాసు. ఇందులో ఒక మెథడ్ని అయితే నేను రాసినాను. వైడ్ డిస్ప్లే మెథడ్లో ఒక ఆర్గ్యుమెంట్ని పాస్ చేస్తా ఉన్నాను. ఓకే, దీన్ని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఆల్రెడీ మనకు సిసి ప్లస్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఇక్కడ. దీన్ని మనం ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఇందులో లాజిక్ ఏం రాశానంటే x ఈక్వల్ టు x ప్లస్ 100 అంటే ఎక్స్ వాల్యూని అప్డేట్ చేస్తాం. మరి ఇక్కడ ఎక్స్కి వాల్యూని మనం ఎప్పుడు పాస్ చేయాలి? మెథడ్ని కాల్ చేసినప్పుడు పాస్ చేయాలి. ఇది మెథడ్, క్లియర్. నెక్స్ట్ మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయాలి. సో క్లాస్ నేమ్ ఇక్కడ ఏముంది, రోబో ఉంది. సో రోబో ఓబీజీ ఈక్వల్ టు న్యూ రోబో. అంటే ఇక్కడ ఓబీజీ అనేది ఆబ్జెక్ట్. ఎప్పుడైతే ఈ స్టెప్ రాస్తామో మనకు ఒక ఓబీజీ అనే ఒక మెమరీ అలొకేషన్ అయితే జరుగుతూ ఉంది. ఓబీజీ అనే ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి? రోబో క్లాస్కి. రోబో క్లాస్లో ఏమున్నాయి ఇక్కడ? డిస్ప్లే మెథడ్ ఒకటి ఉంది. సో డిస్ప్లే, ఇందులో ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్కు ఒక మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది ఇందులో ఓబీజేలో. అంటే ఈ స్టెప్ మీనింగ్ ఈ బాక్స్ ఒకటి అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ చూడండి, ఇంటూ ఏ ఈక్వల్ టు 200 అంటే ఏ అనే వేరియబుల్ ఎక్కడ ఉంది? మనకు మెయిన్ మెథడ్లో ఉంది, ఆబ్జెక్ట్లో లేదు. అంటే సపరేట్గా ఏ అనే ఒక మెమరీ అయితే అలొకేట్ అవుతుంది. దానిలో ఏముంది? 200 వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ 10101 అనుకుందాం. అంటే ఏ అనేది సపరేట్గా ఉంది, ఆబ్జెక్ట్లో ఎక్స్ అనేది ఉంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ బిఫోర్ పాసింగ్ ఏ వాల్యూ ఈక్వల్ టు ప్లస్ ఏ. అంటే బిఫోర్ పాసింగ్ ఏ వాల్యూ 200 అనేది మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ఓబీజే డాట్ డిస్ప్లే అంటే డిస్ప్లే మెథడ్ని ఇప్పుడు కాల్ చేస్తున్నాడు విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ని. ఇందులో పారామీటర్గా ఏ అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఇక్కడ పాస్ చేస్తాం. ఎప్పుడైతే వాల్యూ పాస్ అవుతుందో ఈ ఏలో ఉండే 200 వాల్యూ వచ్చేసి మెథడ్లో ఎక్స్లో స్టోర్ అవుతుంది. క్లియర్. సో ఇప్పుడు మరి ఎక్స్ ఎక్కడ ఉంది? ఓబీజీలో ఉంది. అంటే గీడ 200 అనేది స్టోర్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ ఏమైంది చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 200 అంటే ఎక్స్లో వాల్యూ ఎంత ఉంది? ఆల్రెడీ 200 ఉంది. మళ్ళీ 100ని యాడ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు 200 పోయి 300 స్టోర్ అయింది. బట్ వాటప్పుడు ఏ వాల్యూ? ఏలో ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు, ఎందుకంటే ఏ అనేది సపరేట్గా ఉంది. క్లియర్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి ఇందులో? ఏం లేవు కాబట్టి రిటర్న్ బ్యాక్. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్టర్ పాసింగ్ ఏ వాల్యూ ఈక్వల్ టు ప్లస్ ఏ. ప్లస్ ఏ అంటే 200 ఏమి చేంజెస్ జరగలేదు. అంటే ఇక్కడ ఏ ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్ అంటాం. అంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్లో ఏమైనా అప్డేషన్ జరిగినా యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్లో ఎలాంటి అప్డేషన్స్ జరగవు. ఇది మనకు కాల్ బై వాల్యూ స్టోరీ. ఇక్కడ తెలిసిపోతుంది ఏ అనేది సపరేట్గా ఉంది, ఎక్స్ అనేది సపరేట్గా ఉంది. ఎక్స్లో అప్డేట్ చేస్తే ఏలో అప్డేట్ అవ్వదు, ఏలో అప్డేట్ చేస్తే ఎక్స్లో అప్డేట్ అవ్వదు, ఎందుకంటే రెండు సపరేట్ మెమరీ అలొకేషన్లో ఉన్నాయి. క్లియర్. ఇది మనకు సి లాంగ్వేజ్ సి ప్లస్లో కూడా సేమ్ ఇదే స్టోరీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ బై రిఫరెన్స్ ఏదో చూద్దాం. ఒకసారి డెఫినేషన్ చూడండి. కాల్ బై రిఫరెన్స్ మీన్స్ పాసింగ్ ఏ రిఫరెన్స్ దట్ ఈస్ అడ్రస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బై వాల్యూ టు ఏ మెథడ్. సి ప్లస్లో అయితే కాల్ బై రిఫరెన్స్లో ఏం చేస్తాం మనము అంటే వేరియబుల్ అడ్రస్ని పాస్ చేస్తాం. వేరియబుల్ అడ్రస్ని మెథడ్లో పాస్ చేస్తాం. బట్ జావాలో కాల్ బై రిఫరెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు వేరియబుల్ అడ్రస్ని పాస్ చేయము, ఇక్కడ ఆబ్జెక్ట్ని పారామీటర్గా పాస్ చేస్తాం. అదొక్కటే డిఫరెన్స్. సి ప్లస్లోనేమో వేరియబుల్ అడ్రస్ని పాస్ చేస్తాం, దాన్ని మనం కాల్ బై రిఫరెన్స్ అంటాం. బట్ జావాలో కాల్ బై రిఫరెన్స్లో
ఆబ్జెక్ట్ని యాజ్ ఎ పారామీటర్గా పాస్ చేస్తాం. క్లియర్, అదొక్కటే మెయిన్ డిఫరెన్స్, రిమైనింగ్ అంతా సేమ్ స్టోరీ. మరి ఇక్కడ చూడండి ఇంకేమంటున్నాడు, ది చేంజెస్ బీయింగ్ డన్ ఇన్ ది కాల్డ్ మెథడ్ ఈజ్ ఎఫెక్టెడ్ ఇన్ ది కాలింగ్ మెథడ్. కాల్డ్ మెథడ్లో ఏమైనా అప్డేషన్ చేస్తే కాలింగ్ మెథడ్లో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. సిఎస్సి ప్లస్ అదే విధంగా జరుగుతుంది, జావాలో కూడా అదే విధంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా నేను రాస్తాను, మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఇవన్నీ రాసేసుకోండి. ఇదే ప్రోగ్రామ్ని చిన్న చిన్న అప్డేషన్ చేసేసి మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా దీన్ని అప్డేట్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్ అయితే కొంచెం ఎరేజ్ చేస్తాను. కాల్ బై రిఫరెన్స్ చూడండి, ఇక్కడ ఒక వేరియబుల్ అయితే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 100. ఒక మెథడ్ కూడా రాద్దాం ఇక్కడ, వైడ్ డిస్ప్లే. చూడండి ఇందాక చెప్పాను, కాల్ బై రిఫరెన్స్ జావాలో యూజ్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ని పారామీటర్గా పాస్ చేస్తాం. మరి ఆబ్జెక్ట్ని పికప్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్ కావాలి. క్లియర్, మరి ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే క్లాస్ వేరియబుల్. మరి ఇక్కడ క్లాస్ వేరియబుల్ నేమ్ ఏంటి, రోబో. దాన్ని మనం ఇక్కడ పారామీటర్గా యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఏ అనుకుంటాను. ఏ అనేది ఇప్పుడు ఆబ్జెక్ట్, ఏ టైపు, ఏ అనేది వేరియబుల్, ఏ టైపు, క్లాస్ టైపు. అంటే ఏ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇందులో ఏవైనా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న లాజిక్ రాస్తాను, ఏ డాట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ డాట్ ఎక్స్ ప్లస్ 100. ఏమవుతుందో చూద్దాం. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్. చూడండి, ఫస్ట్ అయితే మనం క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకోవాలి. మరి క్లాస్ నేమ్ ఏంటి, రోబో. ఓబీజే ఈక్వల్ టు న్యూ రోబో. ఎప్పుడైతే ఈ స్టెప్ రాస్తామో ఆటోమేటిక్గా మనకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, ఓబీజే అని చెప్పేసి. ఏ క్లాస్కి, రోబో క్లాస్కి. రోబో క్లాస్లో ఏమేమన్నా ఇక్కడ ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది, దీనిలో 100 స్టోర్ అయి ఉంది, అట్లనే డిస్ప్లే ఒక మెథడ్ ఉంది. ఓకే, సో ఈ స్టెప్ మీనింగ్ ఈ బాక్స్. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ అయితే ఎక్స్ వాల్యూని మనం ప్రింట్ చేసి చూద్దాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బిఫోర్ పాసింగ్ ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు ఓబీజే డాట్ ఎక్స్. ఎక్స్ని ఏమని కాల్ చేసి వస్తుంది అంటే విత్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్ నేమ్. ఓబీజే డాట్ ఎక్స్ అంటే మనకు 100 నేను డిస్ప్లే చూస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే మెథడ్ని కాల్ చేస్తాను. మెథడ్ నేమ్ ఏంటి ఇక్కడ, డిస్ప్లే. సో మెథడ్ని కాల్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్. సో ఓబీజే డాట్ డిస్ప్లే. ఇప్పుడు కాల్ బై రిఫరెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం పాస్ చేయాల్సింది ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి యాజ్ ఏ పారామీటర్గా. ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఏం పెట్టుకున్నాం, ఓబీజేని పాస్ చేస్తాం. అంతేగాని ఇక్కడ వేరియబుల్ తీసుకొని వేరియబుల్ అడ్రస్ని పాస్ చేస్తే అలాంటి కాన్సెప్ట్ ఇక్కడ వర్క్ అవ్వదు. అదే మనం సిసి ప్లస్లో అయితే వేరియబుల్ తీసుకొని వేరియబుల్ అడ్రస్ని యాజ్ ఏ పారామీటర్గా కాల్ బై రిఫరెన్స్లో పాస్ చేస్తాం. బట్ జావాలో కాల్ బై రిఫరెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు పారామీటర్గా వేరియబుల్ అడ్రస్ని పాస్ చేయకూడదు, ఆబ్జెక్ట్ని యాజ్ ఏ పారామీటర్గా పాస్ చేయాలి. క్లియర్, అదొక్కటి డిఫరెన్స్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ నేను పాస్ చేశానో ఇక్కడ నుండి కర్సర్ ఎట్టి వెళ్తుంది. ఇప్పుడు చూడండి ఇది పోతుంది, ఏలో పోయి స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏ ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ కంప్లీట్గా ఏ దగ్గరకు వచ్చేసి స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఓబీజే ఏ రెండు సేమ్ లొకేషన్లో ఉంటాయి. అంటే ఏ కూడా ఇక్కడికే వస్తుంది అన్నట్టు. క్లియర్, ఏ ఇక్కడే ఉంది, ఓబీజే కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు చూడండి దీనిలో ఏం చేసినాం చూడండి, ఏ డాట్ ఎక్స్ అంటే ఇది. అందులో ఏం చేస్తున్నాను, ఏ డాట్ ఎక్స్ ప్లస్ 100. ఆల్రెడీ 100 ఉంది, అందులో మళ్ళీ 100ని యాడ్ చేస్తున్నాను. అంటే ఈ 100 పోయి ఇక్కడ ఏమవుతుంది, 200 అవుతుంది. ఇక్కడ ఏ డాట్ ఎక్స్ ఎందుకు రాయాలి అంటే ఎక్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్. ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి ఇక్కడ ఏ. సో ఏ డాట్ ఎక్స్ అంటే 100. సో 100కి మళ్ళీ 100 యాడ్ చేసి మళ్ళీ అందులోనే స్టోర్ చేస్తున్నాను, అంటే అప్డేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇంకేమైనా ఉన్నాయి ఇందులో, ఇంకేం లేవు కాబట్టి రిటర్న్ బ్యాక్ వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్టర్ పాసింగ్ ఎక్స్ వాల్యూ ప్లస్ ఓబీజే డాట్ ఎక్స్. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి అవుట్పుట్, మెయిన్ క్లోజ్ క్లాస్ క్లోజ్. ఓబీజే డాట్ ఎక్స్ అంటే ఇక్కడ ఎంత 100 లేదు, అప్డేట్ అయిపోయింది వాల్యూ. అంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్ ఫార్మర్ ఆర్గ్యుమెంట్ రెండు సేమ్ లొకేషన్లో ఉన్నాయి ఇప్పుడు. అది మనకు కాల్ బై రిఫరెన్స్ యొక్క స్టోరీ. అంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్ అప్డేట్ చేస్తే ఫార్మల్ ఆర్గ్యుమెంట్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది, ఫార్మల్ ఆర్గ్యుమెంట్ అప్డేట్ చేస్తే యాక్చువల్ ఆర్గ్యుమెంట్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఎందుకంటే రెండు సేమ్ అడ్రస్లో ఉంటాయి, సేమ్ లొకేషన్లో ఉంటాయి కాబట్టి. క్లియర్, సో దీన్నే మనం కాల్ బై రిఫరెన్స్ అంటాం. ఇలాంటి కాన్సెప్ట్ మనకు ఎప్పుడు రిక్వైర్డ్ అవుతుంది అంటే స్వాప్ 2 నెంబర్స్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కాల్ బై రిఫరెన్స్ యూజ్ చేసి ఈజీగా మనం స్వాప్ చేయొచ్చు.
ఓకే, మీరైతే నోట్ తీసుకుని క్లియర్గా ఇదైతే రాసేసుకోండి. ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అయితే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.